దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఈరోజు సండే అండి. ఉదయం లేస్తున్నారా? కొంతమంది ఉదయకాలం సండే అంటే ఇంకొద్ది లేట్ లేద్దాం, చర్చికి వెళ్దాం అని అనుకుంటున్నారా? 5 to 6 మార్నింగ్ కూడా మీకు ఇస్తున్నాం. ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఇబ్బందికరంగా మీ ఇళ్లలో మీ కుటుంబాలు, మీ భర్త ఒప్పుకోక, లేక భార్య, లేదంటే ఇతర సమస్యలతో ఒకవేళ దూర రాష్ట్రాల్లో ఉదయం లైవ్ చూడండి. కానీ దేవుని సన్నిధిని మనందరం అనుభవించాలి. ఉదయకాలం మీ అందరికీ కూడా హ్యాపీ సండే. దేవుని సన్నిధిని చక్కగా ఆశీర్వదించబడి ఆత్మీయంగా ఎదుగుటకు, ఉపదేశం పొందుటకు, సహవాసంగా గడపడానికి మనందరం కూడుకుందాం. కాబట్టి ఉదయకాలం మరి ఈ దినం దేవుని వాగ్దానం మీకు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది? ఒక చక్కటి వీడియో చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపండి. ఎందుకంటే మీరు పంపటం వలన అనేక మంది ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు, దీవించబడతారు, ఇంకా చాలామంది చూస్తారు. ఎంతమంది ఈ దినం దేవుని వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి అందరికీ పంపుతున్నారు, షేర్ చేస్తున్నారు? ఎంతమంది అందరికీ తెలియజేస్తున్నారు? ఎంతమంది అందరికీ చూపిస్తున్నారు? చూపించండి. దేవుని ప్రేమను పంచండి. వర్తమానం వాక్యం మీరు అందచేయండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఎవరుంటే ఈరోజు రక్షకుడు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచినవాడు, పరలోకి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు. యేసు ప్రభుని మీరు నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమం. ఈ లోకంలో కూడా ఆయన మీకు నమ్మకంగా తోడుగా ఉండి నడిపిస్తాను. ఈరోజు ఆదివారం కదా, మరి అందరం కలిసి ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి. కష్టాలు, దుఃఖాలు, సమయాలు, వేదనలు ఏం పర్లేదండి, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఈరోజు చదువుకుందాం మరి వాగ్దానం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చదువుకుందాం. నేను చదువుతున్నప్పుడు నాతో కలిసి వాగ్దానం రిపీట్ చేసి నాతో కలిసి ప్రార్థన చేయండి. నేను చదువుతున్నాను 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మమ్మను మరిచిపోలేడు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఇశ్రాయేలుని ఆశీర్వదించును. దేవుడు మర్చిపోయేవాడా, ఆశీర్వదించేవాడా? ప్రార్థన ఎట్లుంటుందంటే మనం, అయ్యా మర్చిపోయావా? అయ్యా ఎక్కడున్నావు? అయ్యా ఏం చేస్తున్నావు? అయ్యా ఎంతకాలం? ఎప్పుడయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆశీర్వదించదను. దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం, నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఆరాధించు, ప్రభు సన్నిధిని ప్రేమించు, దేవునికి సమీపంగా రా, దేవునితో గడుపు. వ్యక్తిగత బైబిల్ స్టడీ, వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన, ప్రభు సన్నిధిలో సహవాసంగా మీరందరూ కూడా దేవునికి అంటు కట్టబడాలని కదండి ఈ వాగ్దానాలైనా, ఈ ఆదివారాలైనా, ఈ యొక్క సాటర్డేస్ అయినా, సండేస్ అయినా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. కాబట్టి మీరు అందరూ కూడా ఉదయకాలం చక్కగా లేవండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి. అయ్యా నువ్వు నన్ను మర్చిపోలేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. నా జీవితాన్ని మర్చిపోలేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. నా పిల్లల్ని మర్చిపోవు, ఆశీర్వదిస్తావు. నా సేవను మర్చిపోవు, ఆశీర్వదిస్తావు. నా కుటుంబాన్ని మర్చిపోవు, ఆశీర్వదిస్తావు. నా జీవితాన్ని మర్చిపోవు, ఆశీర్వదిస్తావని చక్కగా మాటలు చెప్పి ప్రభువుని స్తుతించి ఈ దినచర్య ప్రారంభించండి. మీరందరూ కూడా ప్రభు సన్నిధికి రండి. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. రోజు మీకు మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వటమే కాక, లైవ్ ఈ దినం వాగ్దానమే కాక, ఈ సండే మీ అందరికీ మరొకసారి హ్యాపీ సండే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీరు అందరూ ప్రభులు ఆనందించాలి, ఈ దినమంతా చక్కటి ఆత్మలు ఆనందించాలి. మనందరం కలుసుకొని ప్రభుని స్తుతించాలి. ఈ వాగ్దానం కూడా మీరు అందరూ ఒక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి అందరికీ పంపి మీ ప్రియులందరికీ చెప్పండి, దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాగ్దానంలో కూడా మీరు మంచి కామెంట్ పెట్టండి, దేవాను లైక్ చేసి నన్ను మర్చిపోలేదయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు. అందుకని ఈరోజు వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మన జీవితంలో ముందుకు సాగిపోదాం. అందరం కూడా ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకి, యవ్వనులకి రక్షణ, డ్రగ్స్, త్రాగుడు, వ్యసనాలు, జూదము, పాపము ఉన్న కుటుంబాల్లో యవ్వనుల్లో రక్షణ కార్యం చేసి ఆ పాపశాపం నుంచి విడిపించు. లోకాశ, నేత్రాశ, జీవవుడం, అహంభావం, గర్వం, అతిశయం నుంచి విడిపించు. అంతేకాక ప్రభా, అనారోగ్యాలు, మానసిక రోగాలు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, అప్పుల భారం, విడిపోయిన కుటుంబాలు, కట్టబడి కోర్టు కేసుల నుంచి విడిపించి న్యాయము నా తండ్రి సమాధానం మీ బిడ్డలకు దయచండి. ఎక్కడెవరు తప్పిపోయినా, తొలగిపోయినా, చెడిపోయినా, పడిపోయిన వారి జీవితాలను మీరు కనికరించి కాపాడండి. శత్రువు నుంచి విడిపించండి, బంధకం నుంచి ఇతర దేశంలో ప్రియులందరినీ కాపాడి వారికి కావలసిన రక్షణ, వారి దేశంలో ఉద్యోగాన్ని రగులుకొరకు సహాయం చేయండి. భారతదేశాన్ని క్షేమం అనే దుప్పటి క్రింద నాయన మంచి పరిపాలకులు లేవనెత్తి అద్భుతాలు చేయండి. అయా దేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజం, సంఘాలు ఐక్యతలకు ఆరాధించటకు దైవజనులు వారి బిడ్డలు మీరు కాపాడి శత్రువుల నుంచి, మనుషుల దురాలోచన నుంచి విడిపించండి. అంతేకాక ఈ కల్వరి పరిచయం మీరు బ్లెస్ చేయండి.
ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి కుటుంబం ఎంతటికి ఆశీర్వదించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారి కావాలి, ఆశీర్వదించబడాలి. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అందరికీ కూడా నూతన కృప దీవెన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, ఆశీర్వదిస్తాడని అందరూ హ్యాపీగా ఉండండి. అద్భుతంగా దేవుని మందిరానికి రండి. దేవుని సన్నిధిలో హైదరాబాదు, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో అద్భుతమైన ఆరాధనలు ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. బెల్లంపల్లిలో 2 ఉదయకాల ఆరాధనలు, అంటే మార్నింగ్ 5 to 6 ఎట్లా ఉంటుంది కాబట్టి గమనించి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రండి. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. రెండోదిగా, మీరు ఎంతమంది స్పాన్సర్ చేస్తున్నారు, దేవుని పని జరుగుతుంది కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో కానీ అనేక ఉజ్జీవ సువార్త కూటాలు కానీ. మీరిచ్చు ప్రతి పైసా దేవుని రాజ్యం కోసం, దేవుని మహిమ కోసం. కాబట్టి అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, ఫోన్పే, గూగుల్ పే. ఇచ్చి చూడండి. మీరెవరికి మీ బంధువుల్ని, మీ యొక్క స్నేహితుల్ని ఇచ్చుటకు ప్రేరేపించండి, దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు. మూడవదిగా, చక్కటి పాట రిలీజ్ చేసాం, నీది సేవలో నన్ను వాడుకు. అద్భుతమైన పాటని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం దేవుడు ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు 5 to 6 మీరు మిస్ చేసుకోకండి. వాక్యం కూడా అందరికీ ఉదయకాల ఆరాధనలు షేర్ చేయండి. ఈ దినం దేవుని వాగ్దానం షేర్ చేయండి. ఈవినింగ్ వచ్చే లైవ్లు షేర్ చేయండి. అంతేకాకుండా బెల్లంపల్లిలో 2వ శుక్ర, శని, ఆదివారాలు 3 దినాల మీటింగ్స్ 7, 8, 9 ప్రతి నెల బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతుంటాయి. రండి, పాలు పొందండి. ఒకవేళ పాపంలో ఉన్న, శాపంలో ఉన్న, బంధకములతో ఉన్న ఉజ్జీవించబడ్డానికి 3 దినాలు ఫ్రీ అకామిడేషన్, భోజనాలు, బలమైనటువంటి ఆరాధన, శక్తి కలిగిన వర్తమానం దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. 3 దినములు ఎస్తేరు గడిపిందండి, చరిత్ర తిరిగి రాసింది. కాబట్టి జూన్ 7, 8, 9 3 దినములు బెల్లంపల్లిలో మీటింగ్స్. 9వ తారీఖు ఉదయం బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు, సాటర్డే నైట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సండే ప్రభు సంస్కారాధన ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోకండి. ఈ ప్రకటనలు గమనించి అందరికీ షేర్ చేసి దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.